ఘనంగా తీసుకొచ్చారు ఊరి ప్రజలు. అలాగనే ఎక్కడ డెంకాడ రోడ్డు దగ్గర నుంచి వాళ్ళ ఊరు సిందరపేట వరకు కూడా చాలా ఘనంగా అయితే ర్యాలీగా చేసి, అలానే బైక్ ర్యాలీ, అలానే చాలా ఘనంగా అయితే డీజిల్ సాంగ్స్ అవి పెట్టి చాలా ఘనంగా తీసుకొచ్చారు ఊర్లోకి అని చెప్పొచ్చు. అంతేకాకుండా అలానే వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే దిగి అక్కడ ప్రజలైతే తనకి శుభాకాంక్షలు చెప్పి చాలా హంగామాగా జరిగింది. ఒక పండగ వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తుందని చెప్పొచ్చు. చిన్నప్పటి నుంచి నన్ను కష్టపడి పెంచి నన్ను పెద్ద చేసి, డాడీ కమ్ అమ్మా, వీరు లేకపోతే నేను లేను. పుట్టినప్పటి నుంచి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే, ఎన్ని ఎదురు చూసినా సరే, మా పెద్ద కొడుకు బాగుండాలి, మేము ఎలా ఉన్నా పర్లేదు, వీడు బాగుంటే మాకు అదే చాలు అని చెప్పి వీళ్ళిద్దరూ నన్ను కష్టపడి వీళ్ళ స్థాయికి మించి పెద్ద పెద్ద స్కూల్స్లో కాలేజెస్లో చదివించి బెస్ట్ ఎడ్యుకేషన్ ఇప్పించి విత్ ఇన్ సర్టెన్ పాయింట్ ఆఫ్ టైంకే నాకు సర్వీస్ చేసే అవకాశం నన్ను చేసి నాకు సంస్కారం నేర్పించిన వీళ్ళిద్దరికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. అమ్మ నాన్నలు లేకపోతే కళ్యాణ్ లేడు, ఆ విషయం అందరికీ తెలిసిందే. అండ్ వీళ్ళు నన్ను ఎంత సపోర్ట్ చేశారంటే, ఇక్కడ గమ్మత్తు ఏంటంటే మా డాడీ ఉన్నారు కదా, ఇతనికి సినిమాలంటే ఇష్టం ఇతనికి. కాకపోతే నేను ఎక్కడ ఎంకరేజ్ చేస్తే ఎక్కడ మా డాడీ ఎంకరేజ్ చేస్తానని చెప్పి వెళ్ళిపోతారేమో అని చెప్పి నాకు సినిమాలు ఇష్టం ఉండవు అని చెప్తుంటారు. బట్ నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం. ఒక్క మాట అడిగాను, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పాను. ఆ ఛాన్స్ నిరూపించుకోవడం లేదు, ఇప్పుడు వాళ్ళే చెప్పాలి నాకు ఒక్కసారి. అందరికీ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు. ఇంత సపోర్ట్ చేసి మా అబ్బాయిని స్థాయి తీసుకొచ్చిన వాళ్ళకి అందరికీ, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అందరికీ రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ. మనోడు ఎంతగా ఎదిగి అన్ని మన రాష్ట్రాలు, 2 రాష్ట్రాలు, మొత్తం 5 జిల్లాలకి మంచి పేరు తెస్తాడనేసి ఇంతవరకు అనుకోలేదు. వీడు చిన్నప్పుడు చాలా అల్లరి చేసేవాడు. టీవీ ముందుండి డ్యాన్స్ చేసేవాడు. ఏట్రా డ్యాన్స్ ఏట్రా చదవరా అనేవాళ్ళం మేము. ఇప్పుడు సాధించాడు, మాకు ఎంతో సంతోషంగా ఉంది. మీ అందరి అభిమానం మీద మీరందరూ ఓటేసి, నేను పోలీస్ డిపార్ట్మెంట్లో రిటైర్ అయ్యాను, మా పోలీసు వాళ్ళు అందరూ కలిపి వేశారు ఓట్లు. చాలా సంతోషం. అందరికీ ధన్యవాదాలు. మా పవన్ కళ్యాణ్లో ఇన్ని కళ్ళు ఉన్నాయని మాకు తెలీదు. చిన్నప్పటి నుంచి ఇన్నోసెన్స్గా ఉండేవాడు. మేమే ఆశ్చర్యపోయాం. ఇప్పుడు ఇన్నోసెంటే, అన్నీ తెలిసిన ఇన్నోసెంట్ ఇప్పుడు. అయితే ఈ నీతి, నిజాయితీ ఇవన్నీ కూడా మా పెద్దల నుంచి వంశపారంపర్యంగా వాళ్ళ తాతల తండ్రుల నుంచి వచ్చినవే. తనకి అంత జెన్యున్గా ఆడాడు అంటే తన బ్లడ్డే కారణం. మా కుటుంబానికి, మా ఊరికి, మన రాష్ట్రాలకి, మన దేశానికి అన్నిటికీ మంచి పేరు తెచ్చాడు. అయితే అందరి హృదయాల్లో చెరగని ముద్ర వేసి మంచి స్థానాన్ని సాధించినందుకు మీ అందరికీ తనకి గెలుపునిచ్చిన మీ అందరికీ కూడా మా కుటుంబం, మా ఊరు అందరి తరఫున ధన్యవాదాలు. తనల్ని ఎప్పుడు మీరు ఇలాగే ముందుండి తనని నడిపించాలి. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు కావాలి. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎక్కువ మాట్లాడరు అనుకుంటారు కానీ చాలా మాట్లాడతారు మా వదనన్న. చిన్నప్పటి నుంచి ప్రతి క్యాలిక్యులేటివ్ మూవ్, స్టడీస్ కానీ, నాలెడ్జ్ కానీ, సంస్కారం కానీ, ఏ విషయాలు అయినా సరే ఇతను నేర్పించింది నాకు చాలా హెల్ప్ అయింది. ఇతను నేర్పించిన సంస్కారం నాకు చాలా హెల్ప్ అయింది. అదే అక్కడ బిగ్ బాస్ హౌస్లో తోడైంది, అదే మీకు నచ్చింది. ఒక్కసారి అతని మాటలు కానీ. ఏం లేదండి, మా తాతలు తండ్రులు మాకు నేర్పింది మా పిల్లలకి మేము నేర్పాము. 10 మందికి మేము సాయం చేయాలా, మా వల్ల 10 మంది ఉపయోగపడాలి అంతే తప్ప ఒకళ్ళు దోచుకొని వచ్చేది లేదు, ఒకళ్ళు మోసం చేసేది లేదు. కష్టపడి తెచ్చిన డబ్బులే మేము ఉపయోగించుకోవాలి అంతే తప్ప వేరే ఉద్దేశాలు, నీతి నిజాయితీగా బతకాలనుకుంటాం. నేను కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో ఏఆర్ఎస్ఐగా ఉన్నాను, అందులో కూడా అలాగే ఉన్నాను. నేను 16 సంవత్సరాలు సివిల్ సెక్యూరిటీ చేశాను. తెలీదు అంటే బాగా తక్కువగా తెలుసు అనమాట. అంటే మా డాడీకి ఒక పెద్ద కొడుకు అనే విషయం కూడా చాలా మందికి తెలియదు. సో నేను ఎంత ప్రమోషన్ చేశానంటే నా కాలేజ్ ఫ్రెండ్స్, నా స్కూల్ ఫ్రెండ్స్, నా ఊర్లో ఫ్రెండ్స్ మొత్తం అందరూ కలిసి నాతో పాటు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఉన్న ప్రతి కాలేజ్కి నేనేంటో చూపించుకున్నాను. నేను కళ్యాణ్ పడాల అగ్ని పరీక్ష నుంచి వెళ్తున్నాను, ప్లీజ్ సపోర్ట్ చేయండి, నా గేమ్ నచ్చితేనే సపోర్ట్ చేయండి అని చెప్తే నాకు నచ్చి సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సపోర్ట్ చేసి బిగ్ బాస్ హౌస్లోకి పంపించారు. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత ప్రతి వీక్ నన్ను నేను ప్రూవ్ చేసుకుంటూనే వచ్చాను. మీరంతా నాకు ఇచ్చిన సపోర్ట్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు.
ప్రతి ఒక్కరు బయటకు వచ్చిన తర్వాత మా టీం ప్రతి ఒక్కటి చెప్తుంటే నీకోసం ఇలా చేశారు, అలా చేశారు, ఇలా జరిగింది, అలా జరిగింది అంటే నిజంగా ఎంత ప్రేమ సంపాదించుకున్నందుకు మీ అందరికీ నిజంగా 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 నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ సోషల్ మీడియా ఇక్కడికి ఎంతమంది వచ్చారో తెలియదమ్మా, ఎంతమంది వచ్చారో తెలియదు సార్. నా పేరు మీద క్రియేట్ చేసిన ప్రతి పేజ్ కి నేను రుణపడి ఉంటాను. ప్రతి ఒక్కరికి పర్సనల్ గా మెసేజ్ చేస్తాను. సారీ ఏమి అనుకోవద్దు, 1-2 days లో మీకు ఖచ్చితంగా మెసేజ్ చేస్తాను. ప్లీజ్ డిలే అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నేను ఖచ్చితంగా రుణపడి ఉంటాను. అండ్ నా కాలేజ్ ఫ్రెండ్స్, నా స్కూల్ ఫ్రెండ్స్, ముఖ్యంగా ఇక్కడ స్టేజ్ మీద ఉన్న హిందూ, ఫస్ట్ నాకు అసలు నేను ఎవరో తెలియనప్పుడు ఎంతో కొంత నాకు రీచ్ ఇచ్చింది. ఫస్ట్ హిందూ కాంట్రిబ్యూషన్ చేసింది. తర్వాత నాతో పాటు ఉన్న ఫోటోగ్రాఫర్, వీళ్ళందరూ నాతో పాటు దిగారు. ఫస్ట్ నీ ప్రమోషన్ చేసేటప్పుడు నాతో పాటు దిగారు. నేను లేనప్పుడు ఎంత కష్టపడ్డారో మీకు తెలుసు, వీళ్ళకి తెలుసు. మేబీ నాకు తెలియకపోవచ్చు ఎంత కష్టపడ్డారు, ఎందుకంటే నేను లోపల ఉన్నాను కాబట్టి. వీళ్ళు మాత్రం నా కోసం చాలా కష్టపడ్డారు. నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్, మొత్తం ఓటు వేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ సో మచ్. బిగ్ బాస్ లో ఉన్నారు కదా, ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్? బాగుందండి, ఇట్స్ గుడ్ ఎక్స్పీరియన్స్, లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఊరు ప్రజలు అలానే మీ కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, అలానే జిల్లా ప్రజలు కావచ్చు, అంటే మీ గెలుపుకి ఒక కృషి చేశారు. వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ వాళ్ళు లేకపోతే నేను లేను ఈరోజు కళ్యాణ్ పడాలి లేడు. వాళ్ళు ఓటు వేసి గెలిపించడం వల్లే ఇది నా కప్పు కాదు, అందరిది. నాకు ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి. అంటే గెలిచారు కదా, అంటే ఊరికి మీరు ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా? అంటే ఇంకా ఇది చాలా పెద్ద క్వశ్చన్. ఇప్పటివరకు నాకు ఆ మైండ్ లో రాలేదు. నిజంగా నాకు సరైనంతవరకు నాకు డబ్బు గురించి అలా రాలేదు. ఇప్పటివరకు నాకు అది మైండ్ లో రాలేదు. ఖచ్చితంగా మీరు గెలిచిన తర్వాత మీకంటే ఎక్కువ మీ ఫ్రెండ్స్ ఎదురు చూసారు ఇక్కడ. అవునండి, చాలా కష్టపడ్డారు నా కోసం వీళ్ళంతా, చాలా ఎదురు చూసారు. ఈ కళ్ళతో కూడా మీరు గెలవాలి, ఇక్కడ అలాగే ఈ ఊరు రావాలి సుందరపేట అనేది వీళ్ళందరూ కూడా చాలా ఎదురు చూసారు. మీ ఫ్రెండ్స్ కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అదే చెప్తున్నా కదా, వీళ్ళు నేను లోపల ఉన్నప్పుడు వీళ్ళు నా పిల్లర్స్ అని నేను ఫీల్ అవుతాను. వాట్ ఎవర్ కాలేజ్ ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్, మా ఊర్లో వాళ్ళు కానీ వీళ్ళు సపోర్ట్ చేయబట్టి, వీళ్ళు ఎంత చేయబట్టే ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను. వాట్ ఎవర్, థ్యాంక్ఫుల్, వెరీ గ్రేట్ఫుల్, ఇట్స్ గ్లాడ్. థ్యాంక్ యూ సో మచ్. చూస్తున్నారు కదా, ఇంత బిజీ టైంలో కూడా కొంచెం మనకి టైం కేటాయించి, అంటే అలా ఫ్రెండ్స్కి, అలానే ఊరు ప్రజలకి, అలానే జిల్లా ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, వీళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అని అయితే ఆయన చెప్తున్నారు. వీళ్ళు లేకపోతే ఈరోజు నేను లేను, నాకు గెలుపు లేదని అయితే పడాలి కళ్యాణ్ చెప్తున్నారు.